వెల్కమ్ టు గుడ్ హెల్త్. పురుషులలో సంతానలేమికి కారణాలేంటి? ఏ వయసు వారికి సంతానలేమి సమస్యలు వస్తాయి? అంగస్తమన సమస్యలకు పరిష్కారాలేంటి? ఇలాంటి ఎన్నో సందేహాలను తీర్చేందుకు ఆండ్రో9 హాస్పిటల్ నుంచి డాక్టర్ ఎస్ ఆశిష్ రెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఆశిష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఈ పీనల్ ఫ్రాక్చర్ అంటే ఏంటి? ఇది ఎంత సాధారణంగా జరుగుతుంది? వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? పీనల్ ఫ్రాక్చర్ అనేది అంత కామనెస్ట్ కాదు, కానీ ఎవరిలో అయినా చాలా రఫ్ సెక్స్ చేసినప్పుడు అంగం పైన ఒక చిన్న క్రాకింగ్ సౌండ్ లాగా వచ్చి సడన్గా అంగస్తంభన పోతుంది. దీన్ని పీనల్ ఫ్రాక్చర్ అంటాం. సో ఈ పీనల్ ఫ్రాక్చర్ అనేది కొద్దిగా పెయిన్ఫుల్గానే ఉంటుంది. ఎప్పుడైనా చాలా రఫ్గా ఎవరైనా సెక్స్లో పాల్గొంటే ఇది ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం చాలా కామన్గా చూస్తుంటాం. సో దీన్ని చాలా వరకు మనం ఫస్ట్ 6 అవర్స్లోనే దీన్ని రిపేర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే 6 అవర్స్ తర్వాత ఒకవేళ మనం రిపేర్ చేద్దాం అనుకున్నా కానీ పర్మనెంట్ డ్యామేజ్లోకి పోతుంది. సో ఎవరైనా సడన్గా మీరు భార్యతో కలిసినప్పుడు చాలా ఈ క్రాకింగ్ సౌండ్ లాగా వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి చెక్ చేయించుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. పైరోని వ్యాధి అంటే ఏంటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? పైరోని డిసీజ్ అంటే ఇప్పుడు నార్మల్గా ఎవరికైనా హీలింగ్ అంటే నార్మల్గా ఎక్కడైనా ఒక చిన్న దెబ్బ తాకితే మనకు అది పుండు ఎలా మానిపోతుందో అంగం లోపల కూడా ఇలా చిన్న చిన్న ఇంజురీస్ వల్ల ఆ హీలింగ్ సరిగా అవ్వక ఒక చిన్న గడ్డలాగా ఫామ్ అవుతుంది అంగం లోపల. సో ఇలా ఉండడం వల్ల ఎవరికైనా అంగం పైన నొప్పి రావడం చాలా కామన్గా వస్తుంది. అది క్రమేణా మనకి అంగస్తంభన సమస్యలకు దారి తీయవచ్చు. అండ్ కొన్నిసార్లు దీనివల్ల కూడా ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం వరకు కూడా మనం చాలా చూస్తుంటాం. సో ఇలాంటి కేసెస్ ఈ పైరోని డిసీజ్కి ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్లో మనం చూసుకుంటే ఇంతకుముందు ఓన్లీ సర్జరీ ఉంటుండే. ఈ సర్జరీ కూడా మనము ఏదైతే పుండులాగా ఉందో ఆ పార్ట్ని మనం తీసేసి అక్కడ చిన్న మెష్ వేయడం జరుగుతుంది. సో అలా కాకుండా నాన్ ఇన్వేసివ్ సర్జరీస్ కూడా వచ్చాయి ఈ మధ్య. మనము లాస్ట్ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసినట్టు షాక్వేవ్ థెరపీ దీనికి యూజ్ చేస్తే చాలా బెటర్ రిజల్ట్స్ ఉన్నాయి. ఎవరికైనా ఈ పైరోని డిసీజ్ ఉంది అనుకుంటే వాళ్ళలో మనం షాక్వేవ్ థెరపీ చేస్తే మ్యాక్సిమం ఒక 12 to 16 సిట్టింగ్స్ తర్వాత ఆటోమేటిక్గా ఈ ప్లాక్ చిన్నదయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ నొప్పి కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. మైక్రో పెనిస్ అంటే ఏంటి? ఎప్పుడైనా అంగం ఒకవేళ ఆల్మోస్ట్ ఒక 2 ఇంచెస్ కంటే తక్కువగా ఉంటే దీన్ని మైక్రో పెనిస్ కింద అంటాం. ఇది చాలా అరుదుగానే జరుగుతుంది. అంటే ఎవరిలో అయినా చిన్నప్పటి నుంచి వాళ్ళు గ్రో అవుతున్న క్రమంలో ఎప్పుడైనా మీ టెస్టోస్టిరాన్ హార్మోన్స్ తగ్గడం వల్ల లేకపోతే ఎవరిలో అయితే గడ్డం మీసం సరిగా రాక అలా ఉన్న వాళ్ళు ఎవరికైనా కానీ అంగం చిన్నగా ఉండే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఈ జనరలీ మన మైక్రోపెనిస్ అనేది ఎక్కువ చిన్న ఏజ్ గ్రూప్లోనే చూస్తుంటాం. ఎందుకంటే ఎవరైనా ఒక్కసారి వాళ్ళ అంగం చాలా చిన్నగా ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక టైంలో మెజర్ చేసుకుంటారు, చెక్ చేసుకుంటారు, లేకపోతే డాక్టర్ని సంప్రదిస్తారు. సో యంగ్స్టర్స్లో ఎవరైనా కానీ ఒక 14-15 ఇయర్స్ అంటే ప్యూబర్టీ ఏజ్ క్రాస్ అయినాక కూడా అంగం చాలా చిన్నగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక ఆండ్రాలజిస్ట్కి చూపించుకోవాలి. దానివల్ల మేము వాళ్ళలో పరీక్షలు చేస్తాం, హార్మోన్ లెవెల్స్ ఏమైనా తగ్గాయో చూస్తాం. అలాంటి వారిలో మనం హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ ఒక్కసారి స్టార్ట్ చేయగానే ఈ మైక్రోపెనిస్ అనే ప్రాబ్లం నుంచి ఖచ్చితంగా బయటకు రావచ్చు. అడల్ట్స్లోకి వచ్చినాక ఈ మైక్రోపెనిస్ని మనం అంత ఫాస్ట్గా మనం దాన్ని క్లియర్ చేయలేం. ఎందుకంటే అంగం సడన్గా చాలామంది అడుగుతుంటారు, సార్ అంగం నాది చిన్నగా అయిపోయింది అని. జనరలీ అంగం చిన్నగా అయిపోవడం జరగదండి. అది జస్ట్ అంగస్తంభన లేకపోవడం వల్ల అంగం చిన్నగా అనిపిస్తుంది తప్ప. సో మైక్రోపెనిస్ ఇన్ అడల్ట్స్ దానికి మనం సర్జరీ ద్వారానే కరెక్ట్ చేయాల్సి వస్తుంది. అసలు సుఖవ్యాధుల్ని అడ్డుకోవచ్చు అంటే ఈ సిఫిలిస్, గనేరియా ఇటువంటి సుఖవ్యాధులు ఉంటాయి. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే చిన్న చిన్న కురుపులే కదా, ఏదో బాడీలో హీట్ వల్ల వచ్చిందేమో అని దాన్ని లైట్గా తీసుకుంటారు. ఇలాంటి వాటికి ట్రీట్మెంట్ ఉంటుందా? మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఎవరితో మీరు కలిసేటప్పుడు ఖచ్చితంగా కాండమ్ యూజ్ చేయడం చాలా బెటర్ అండి. ఎందుకంటే ఈ చిన్న డిసీజే ఇప్పుడు సిఫిలిస్ కానీ, గొనోరియా కానీ, ఎనీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ, డిసీజెస్ కానీ మనం చాలా సింపుల్గా తీసుకుంటాం. దానివల్ల మనం కరెక్ట్ టైంకి ట్రీట్ చేయకపోతే అది చాలా సీరియస్ కాంప్లికేషన్స్కి దారితీస్తుంది. ఎందుకంటే ఈ సిఫిలిస్ కానీ, గొనోరియా కానీ, లేకపోతే HIV లాంటి ప్రాబ్లమ్స్ కానీ ఈ ఇనీషియల్ స్టేజ్లో మనం ఈజీగా ట్రీట్ చేయొచ్చు. అదే అడ్వాన్స్ స్టేజెస్లో ఎయిడ్స్కి దారితీస్తుంది. కాబట్టి సో ఎవరికైనా ఇప్పుడు ఎవరైనా ఎవరితోనైనా కలిసినప్పుడు మీరు కాండమ్ యూజ్ చేయకపోతే
ఖచ్చితంగా 3 డ్రగ్ రెజిమెన్ ఉంటుంది. ఆ డ్రగ్స్ మీరు ఒక 28 డేస్ వాడితే ఆటోమేటిక్గా ఈ సుఖ వ్యాధులు వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. అండ్ ఒకవేళ సిఫిలిస్, గొనోరియా లాంటి డిసీజెస్ ఉన్నా కానీ ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్తోని కంప్లీట్గా క్లియర్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హైడ్రోసిల్ అంటే ఏంటి, దానికి చికిత్స ఎలా ఉంటుంది? హైడ్రోసిల్ అంటే జస్ట్ ఇప్పుడు మన టెస్టిస్ అంటే వృషణాల పైన ఉండే ఒక లేయర్లో ఫ్లూయిడ్ ఫిల్అప్ అయిపోతుంది. ఆ ఫ్లూయిడ్ ఫిల్అప్ అయిపోవడం వల్ల మన టెస్టిస్ చాలా అబ్నార్మల్గా గ్రో అవుతుంది. సో చాలామంది దీని తెలుగులో వరి బీజం అంటాం. సో ఈ వరి బీజం గురించి చాలామంది భయపడుతుంటారు, ఎందుకంటే ఇదేమన్నా క్యాన్సర్ లాంటిదా అని. ఒకటండి, హైడ్రోసిల్ ఎప్పుడు క్యాన్సర్కి దారి తీయదు. హైడ్రోసిల్ అంటే జస్ట్ లోపల ఫ్లూయిడ్ ఉంటుంది, దానికి కూడా అతి చిన్న సర్జరీ ఉంటుందండి. చాలా చిన్న సర్జరీ ద్వారా ఈ హైడ్రోసిల్ని కంప్లీట్గా మనం క్యూర్ చేయొచ్చు. దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఎవరికైనా వస్తుంది, చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు. చిన్న వయసులో చాలా వరకు ఇది మన హర్నియా లాగా కనిపిస్తుంటుంది, కానీ అడల్ట్స్లో మాత్రం చాలా పెద్ద సైజుగా గ్రో అవుతుంది. సో ఎవరైనా దీన్ని తీయించుకోకపోతే, అంటే ఇప్పుడు ఒక ఆండ్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఈ వరి బీజం వల్ల వాళ్ళకి సెక్స్ చేసే, అంటే ఇప్పుడు దాని సైజ్ పెరగడం వల్ల అంగం చాలా చిన్నగా కనిపించి సెక్స్ చేసే ఛాన్సెస్ చాలా తగ్గుతాయి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా కానీ హైడ్రోసిల్ ఉంటే ఖచ్చితంగా సర్జరీ చేసుకోవడం మంచిది. ఈ ఫైమోసిస్ అంటే ఏంటి, అది ఎక్కువగా ఏ వయసు వరకు వస్తుంది? అది ఫైమోసిస్ అంటే అంగం పైన ఉండే ఒక స్కిన్ లేయర్ చాలా టైట్గా ఉండడంని ఫైమోసిస్ అంటారు. సో ఎవరైనా పిల్లలు తల్లిదండ్రులు ఖచ్చితంగా గమనించుకోవాలి, వాళ్ళ పిల్లలు అంగం పైన ఉన్న చర్మం వెనుకకి ముందటికి మూవ్ అవుతుందా లేదా. అంటే పుట్టిన బేబీస్ నుంచి ఒక మ్యాక్సిమం 3-4 ఇయర్స్ లోపల మీరు ఖచ్చితంగా అంగం పైన ఉన్న స్కిన్ని ఒక్కసారి వెనుకకి ముందు అన్నీ చూడండి. ఒకవేళ వెనుకకు పోకపోతే దానికి స్తుంతి ఆపరేషన్ చేయించడం వల్ల, ఎందుకంటే అది మూత్ర సమస్యలు దారితీస్తుంది కాబట్టి ఈ ఫైమోసిస్ అనేది యంగ్స్టర్స్లో ఖచ్చితంగా మనం గమనించాలి, దానికి ఆపరేషన్ చేయాలి. అదే జనరలీ ఎక్కువ శాతము ఫైమోసిస్ రావడానికి గల కారణాలు చూసుకున్నట్టయితే డయాబెటీస్ వల్లనే మనకి ఆ స్కిన్ పైన పగలడము, అది ఇంకా టైట్ అయిపోవడం కామన్గా చూస్తుంటాం. ఈ ఫైమోసిస్ చూస్తాం, పారాఫైమోసిస్ చూస్తాం. అలాంటి కేసెస్ అన్నిట్లలో సర్కంసిషన్ ఆపరేషన్ అంటే స్తుంతి ఆపరేషన్ చేస్తాం. సో ఇలాంటి ఆపరేషన్ చేసినాక వాళ్ళలో మ్యాక్సిమం 45 డేస్ తర్వాత వాళ్ళు ఎటువంటి నార్మల్ రిస్టోర్ అయిపోతుంది, వాళ్ళ నార్మల్ సెక్షువల్ యాక్టివిటీ రిస్టోర్ చేసుకోవచ్చు. సో ఈ ఫైమోసిస్ ఉన్న ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదండి. ఈ ఫైమోసిస్ని చాలా చిన్న మైక్రో సర్జరీ లాగా ఉంటుంది, దాని ద్వారా మనం ఖచ్చితంగా క్లియర్ అవుట్ చేయొచ్చు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కూడా అడిగాడు, తన బాబు 5 ఇయర్స్ బాబుకి అంగం చివర ఆ స్కిన్ అనేది వెనక్కి రాక మంటతోటి ఇబ్బంది పడుతున్నాడు బాబు అని అడిగాడు. దీనికి ట్రీట్మెంట్ ఏం చేయాలి? సింపుల్ అండి. మేము ఏం చేస్తామంటే వాళ్ళకి చిన్న అనస్థీషియాలో చిన్నగా మనం అంగం పైన చిన్న ఆ స్కిన్ని, ఆ పొర ఎక్కడైతే ఉందో సబ్ కరోనల్ ఇన్సిషన్ అంటాం, అంటే అంగం మధ్యలో భాగంలో నుంచి కట్ చేసి దాన్ని ఆ పార్ట్ని తీసేస్తాం. సో దానివల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి అంటే మూత్ర సమస్యలు రాకపోవచ్చు రేపు ఫ్యూచర్లో కూడా వాళ్ళకి. ఎందుకంటే అది చిన్నగా ఉండడం ద్వారా అది రేపు ఫ్యూచర్లో వాళ్ళు పెద్దగా అయినాక కూడా ఈ స్పర్మ్ మూవ్మెంట్ కూడా తగ్గిపోతుంది. సో దానివల్ల కూడా ఇన్ఫర్టిలిటీ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో చాలా మేము కొన్నిసార్లు చూస్తాం, ఇన్ఫర్టిలిటీకి పేషెంట్స్ వస్తుంటారు. వచ్చినప్పుడు వాళ్ళు చూస్తే మనం ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఈ స్కిన్ కంప్లీట్ అసలు వెనకకే పోదు. వాళ్ళు సెక్స్లో కలవడానికి కూడా భయపడుతుంటారు, ఎందుకంటే దానివల్ల చిన్న చిన్న ఇంజురీస్ అవుతుంటాయి. సో అది భయపడిపోయి వాళ్ళు న్యాచురల్గా వాళ్ళకి పిల్ల పుట్టే ఛాన్సెస్ ఉన్నా వాళ్ళు కలవకపోవడం వల్ల ఇది ఒక మేజర్ సమస్య అయిపోతుంది. వాళ్ళకి ఎంత కౌన్సిలింగ్ మనం రెగ్యులర్ కౌన్సిలింగ్ ఇచ్చినా భయపడుతుంటారు, ఆపరేషన్ చేయించుకోండి, అదేదో మేజర్ సర్జరీలా కాదు, సింపుల్. అది కూడా మనము ఒక లోకల్ అనస్థీషియాలో చేసే సర్జరీ, చాలా సింపుల్ సర్జరీ ద్వారా వాళ్ళకు చాలా బెటర్ చేయొచ్చు. సో ఎవరికైనా అంటే మీ అంగం పైన ఉన్న స్కిన్ వెనుకకు పోకపోతే మాత్రం ఖచ్చితంగా స్తుంతి ఆపరేషన్ చేయించుకోండి, దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీకు. చాలామంది పిల్లల్లో కూడా ఇది సహజంగా కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి కూడా. ఇటువంటి పిల్లలందరికీ కూడా స్తుంతి ఆపరేషన్ అనేది నిజంగా చాలా బెనిఫిట్ అంట. చాలా బెనిఫిట్ డెఫినెట్లీ అండి. ఎందుకంటే మేము దీంట్లో ఆల్ మదర్స్కి చెప్పేది ఏంటంటే యంగ్స్టర్స్ నుంచి, సో ఎవరికైనా మీ పిల్లలకి అంగం పైన చర్మం వెనకకి వెళ్తుందో ఫస్ట్ చూసుకోవాలి. అండ్ ఒక్కసారి 10 ఇయర్స్ వచ్చినాక ఫాదర్స్కి చెప్తాం, ఒక్కసారి టెస్టిస్ సైజ్ చూడండి. ఒకవేళ 2 టెస్టిస్ ఫిక్స్ అయి ఉన్నాయా లేవా, అది చిన్న బేబీస్ నుంచి ఫస్ట్ చూసుకోవాలి. 2 టెస్టిస్ అంటే మనం స్క్రోటం లోపల 2 టెస్టిస్ వచ్చాయా లేదా చూసుకోవాలి. అదే కొద్దిగా 11-12 ఇయర్స్ వచ్చినాక ఆ సైజ్ పెరుగుతుందా లేదా చూడండి. ఎందుకంటే ఒకవేళ ఆ ఏజ్లో మనం చూస్తే అది సైజ్ చాలా చిన్నగా ఉంది అంటే అప్పుడే మనం హార్మోన్ రిప్లేస్మెంట్ స్టార్ట్ చేయొచ్చు.
అలా చేయడం వల్ల వాళ్ళకి టెస్టిస్ నార్మలైజ్ సైజ్ అయిపోతుంది, దానివల్ల వాళ్ళ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకపోవచ్చు. కానీ అలా చూడకపోవడం వల్ల అది మాకు చాలామంది ఇప్పుడు 23-24 ఇయర్స్ అయినాక వస్తుంటారు. సో టెస్టిస్ సైజ్ ఒక 2cc 3cc ఉంటుంది. సో వీళ్ళలో ఇన్ఫర్టిలిటీ వచ్చే ప్రమాదం ఉంటుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అదే మనం యంగ్స్టర్స్లో వీళ్ళని చూసినప్పుడు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి వీళ్ళలో. అప్పుడే మనం వాళ్ళకి రిప్లేస్మెంట్ థెరపీ స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్గా నార్మలైజ్ అయిపోతుంది. మీరు చెప్పిన ఈ సుంతి అనగానే కొంతమంది ఇది ఒక ఆచారం, ఇది ఒక రిలీజియస్కి సంబంధించింది, ఏమైనా చేసుకోకూడదు తప్పు అంటూ దాన్ని కొట్టిపరిస్తూ పక్కన ఉంటారు. ఇలా ఉన్నంతకాలం ఆ పిల్లలకి ఈ లక్షణాలు అనేవి ఇబ్బంది పడటం అనేది అలాగే ఉండిపోతుంది. దీనికి మీరు ఎలా చెప్తారు? సో ఒక్కటండి, రిలీజియస్ ప్రాక్టీస్ ఆర్ డిఫరెంట్. ఈ రిలీజియస్ ప్రాక్టీస్ స్టార్ట్ అయిందే వాళ్ళకి ఇప్పుడు ముస్లిమ్స్లో కానీ జ్యూస్లో కానీ ఇది చాలా రిలీజియస్గా స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే వీళ్ళు రెగ్యులర్గా ప్రేయర్ చేస్తుంటారు. సో ఈ స్కిన్ వల్ల కొన్నిసార్లు యూరిన్ డ్రిబ్లింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు నమాజ్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రతిసారి స్నానం చేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా ఈ స్తుంతి ఆపరేషన్ అనేది అప్పుడు స్టార్ట్ చేస్తారు. సో ఇది ఎంత రిలీజియస్గా అయినా కానీ దీనివల్ల బెనిఫిట్సే ఉంటాయి తప్ప నష్టం లేదు. సో ఇది ఎవరైనా చేయించుకోవచ్చు, ఎందుకంటే దీనివల్ల బెటర్ సెక్షువల్ లైఫ్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనకి అంగం నుంచి మీకు స్కిన్కి కనెక్ట్ అయ్యే ఏరియాని ఫ్రెండ్యులం అంటాం. ఈ ఫ్రెండ్యులం వల్ల ఏమవుతుందంటే భార్యతో కలిసినప్పుడు అక్కడనే ఎగ్జైట్మెంట్ వచ్చి చాలామందికి శీఘ్రస్ఖలనం అవుతుంది. సో వరల్డ్ వైడ్ ఇప్పుడు శీఘ్రస్ఖలనానికి వన్ ఆఫ్ ది మేజర్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్లో చూసుకుంటే స్తుంతి ఆపరేషన్ ఉంటుంది. సో స్తుంతి వల్ల ఎన్ని బెనిఫిట్స్, డెఫినెట్లీ బెనిఫిట్స్ ఉంటాయి. సో దానివల్ల ఎటువంటి నష్టం లేదు. ఇంకా ఫ్యూచర్లో పీనైల్ క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం ఆల్మోస్ట్ 50-60% తగ్గిపోతుంది. అండ్ యూరినరీ సమస్యలు కూడా రాకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు జనరల్ కామనెస్ట్ ఏంటంటే స్కిన్ ఎక్కువగా ఉండడం వల్ల యూరిన్ అక్కడ చాలాసార్లు ఆగిపోయి అక్కడ రీజనల్ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి అందరికీ మంచి బెనిఫిషియల్ ఆపరేషన్ ఇది. ఓకే, అంటే దీన్ని కేవలం మనం ఒక సైన్స్గానే చూడాలి, దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా. డెఫినెట్లీ. గుడ్ హెల్త్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. డాక్టర్ గారు, ఈ ప్రియాపిజం అంటే ఏంటి, దీనికి లక్షణాలు ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ప్రియాపిజం అంటే ఎవరికైనా అంగస్తంభన 4 గంటల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రియాపిజం అంటాం. సో ఎవరైనా చాలామంది ఇది రావడానికి గల కారణాలు చెప్తే రిక్రియేషనల్ డ్రగ్స్ అంటే ఇప్పుడు ఎవరైనా నార్మల్ వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ తీసుకున్నా, లేకపోతే ఎవరికైనా ఈ కొకైన్ లాంటి అలవాటు ఉన్న వాళ్ళు, సో ఇలాంటి వాళ్ళు, లేకపోతే గంజాయి వాడే వాళ్ళలో సో 4 గంటల కంటే ప్రొలాంగ్ అయితే అంగస్తంభన దాన్ని ప్రియాపిజం అంటాం. సో ఈ ప్రియాపిజం అనేది చాలా డేంజరస్ థింగ్ అండి. సో ఎవరికైనా 4 అవర్స్ కంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి. ఎందుకంటే ఒకవేళ ఈ 4 గంటల నుంచి 6 గంటల లోపల మనం దాన్ని ట్రీట్ చేయకపోతే పర్మనెంట్గా అంగస్తంభన కంప్లీట్గా పోయే ప్రమాదం ఉంటుంది. సో ఎవరికైనా ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది ఇప్పుడు పర్ఫార్మెన్స్ భయంతో కొన్నిసార్లు ట్రిపుల్ ట్యాబ్లెట్స్ కూడా వేసుకుంటారు. సో ఇలా వేసుకోవడం వల్ల ఈ ప్రియాపిజం వచ్చే ప్రమాదం ఉంటుంది. సో ఈ ప్రియాపిజం ఖచ్చితంగా 4 గంటల కంటే ఎక్కువగా ఉంటే వాళ్ళకి అది మనము తగ్గకుంటే మాత్రం ఖచ్చితంగా దానికి ఫస్ట్ నార్మల్గా ఐస్ లాంటివి పెట్టి, లేకపోతే హాట్ వాటర్ లాగా పెట్టి అంగం పైన పెడితే స్లోగా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సివియర్ కేసెస్లో సర్జరీస్ చేయాల్సి వస్తుంది. సో దానికి షంట్ చేయాల్సి వస్తుంది. ఇలా చేయడం ద్వారా ఇలా పర్మనెంట్గా అంగస్తంభన కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఓకే, ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి, దాని సంకేతాలు ఎలా ఉంటాయి? సో అగైన్ ప్రోస్టేట్ ఎప్పుడైనా అబ్నార్మల్ సైజ్గా గ్రో అయితే అది చాలా ప్రోస్టేట్ అందరికి మేల్స్లో అందరికి ఉంటుందండి. ఎప్పుడైనా ఇది సైజ్ పెరిగినప్పుడు మూత్ర సంబంధిత ఇష్యూస్ రావచ్చు, ఎందుకంటే వీళ్ళు ఫ్రీక్వెంట్గా యూరినేషన్ పోవచ్చు, లేకపోతే యూరిన్ తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఎప్పుడైనా మేము ప్రోస్టేట్ క్యాన్సర్ లాగా సస్పెక్ట్ చేస్తే ఒక్కసారి మేము రెక్టల్ ఎగ్జామినేషన్ చేస్తాం. దానివల్ల ఎప్పుడైనా మాకు చాలా హార్డ్గా లేకపోతే నాడిల్స్ తాకినట్టయితే ఒకసారి చిన్న బయాప్సీ తీసుకుంటాం, ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ చేసి దాని ద్వారా మనం బయాప్సీ తీసుకుంటాం. ఇలా బయాప్సీలో మనకి క్యాన్సర్ అని తేలితే దీనికి ఒక సర్జరీ చేస్తాము, రాడికల్ ప్రోస్టేటెక్టమీ చేసినప్పుడు వీళ్ళకి బెటర్ లైఫ్ ఉంటుంది. సో ఈ ప్రోస్టేట్ ఎవరికైనా కానీ మీకు సైజ్ పెరిగినట్టుంది, లేకపోతే మూత్ర సంబంధిత ఇష్యూస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి పిఎస్ఏ అని ఉంటుంది, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది, అది చేసుకోండి. ఒకవేళ చాలా సివియర్గా ఉంటే వెంటనే బయాప్సీ ప్లాన్ చేయించుకోవడం చాలా బెటర్. ఈ టెస్టిక్యులర్ క్రిప్టోర్కిడిజం అంటే ఏంటి?
యా సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. క్రిప్టో ఆర్కిడిజం అంటాం. సో ఎప్పుడైనా బేబీ కడుపులో అమ్మ కడుపులో ఉన్నప్పుడు టెస్టిస్ అనేది మెల్లిగా మన అబ్డమిన్ ఏరియాలో ఉంటుంది. సో 9 నెలలు అంటే బేబీ బయటకు వచ్చే టైంకి ఈ 2 టెస్టిస్ అనేది ఇక్కడ నుంచి కింది వరకు వచ్చి ఫిక్స్ కావాలి. ఎప్పుడైతే ఇది స్క్రోటంలో ఫిక్స్ కాదో అంటే స్క్రోటంలో ఫిక్స్ కాకపోతే దాన్ని క్రిప్టో ఆర్కిడిజం అంటాం. సో ఇది చాలా మందిలో కొన్నిసార్లు 2 టెస్టిస్ రాకపోవచ్చు, కొన్నిసార్లు 1 టెస్టిస్ రాకపోవచ్చు. సో అందరూ ఖచ్చితంగా ఒక ప్యూబర్టీ క్రాస్ అయిన ప్రతి పిల్లలు ఒకసారి మీరు చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది తల్లిదండ్రులు ఫస్ట్ చూడసుకోవాలి. అదే కొద్దిగా అడల్ట్స్లోకి వచ్చినాక వాళ్ళు కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది కరెక్ట్గా ఫిక్స్ కాకపోతే వీళ్ళలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ చాలా సివియర్గా ఉంటుంది, స్పర్మ్ కౌంట్ కూడా 0 అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ క్రిప్టో ఆర్కిడిజంని చిన్నప్పుడే మనం ఐడెంటిఫై చేసి చిన్నప్పుడే సర్జరీ చేయడం ద్వారా వీళ్ళకి ఫ్యూచర్లో బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో చాలా మందికి మేము చూస్తుంటాము, కొందరికి కాళ్ళలో టెస్టిస్ కిందికి డిసెండ్ అయ్యేటప్పుడు అక్కడనే ఆగిపోతుంది, కొందరికి అబ్డమిన్లో ఉంటుంది. అదే బేబీ పుట్టినాక ప్రతి పీడియాట్రిషియన్ కూడా ఒకసారి వాళ్ళు గమనిస్తారు, అప్పుడు చెప్తారు. సో ఇది ఉంది అంటే చిన్న లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా ఈ టెస్టిస్ని మేము కింద ఫిక్స్ చేసేస్తాం. ఈ రెట్రోగ్రేడ్ స్థలనం అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో ఈ రెట్రోగ్రేడ్ స్కలనం అంటే ఎప్పుడైనా కానీ ఎవరికైనా స్కలనం జరుగుతుంది అంటే ఇప్పుడు మన యూరినరీ బ్లాడర్ కొద్దిగా ఎలివేట్ అవుతుంది, దానివల్ల ఇక్కడ నుంచి వచ్చే స్పర్మ్ అపోజిట్ డైరెక్షన్లో పోతుంది. ఎందుకంటే ఇక్కడ బ్లాడర్ వాల్కి తాకి దీని నుంచి అపోజిట్ సైడ్లో పోతుంది. కానీ రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అంటే రిట్రోగ్రేడ్ ఎందుకు అవుతుందంటే ఎవరికైనా మూత్ర సంబంధిత ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే ఇంతకుముందు ప్రోస్టేట్ సర్జరీస్ ఏమైనా అయినాయి, ఇంతకుముందు మనం డిస్కస్ రాడికల్ ప్రోస్టేట్ ఇట్లాంటి అయిన అన్ని కేసెస్లో ఏమవుతుందంటే ఈ బ్లాడర్ నెక్ అనేది తగ్గిపోతుంది సైజ్. సో దానివల్ల ముందటికి వెళ్ళే స్ఖలనం రిటర్న్కి వస్తుంది. సో ఇది ఓల్డ్ పీపుల్లో వస్తే అంటే ఏం ప్రమాదం లేదు, కానీ యంగ్స్టర్స్లో రెట్రోగ్రేడ్ స్టార్ట్ అయినప్పుడు సో దానివల్ల మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫర్టిలిటీ వస్తుంది. సో అలాంటి వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇస్తాము. మనం మెడికేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ ఏదైతే బ్లాడర్ యాక్టివిటీ మనం ఇంప్రూవ్ చేస్తామో దానివల్ల ఈ రెట్రోగ్రేడ్ వచ్చే ప్రమాదం ఖచ్చితంగా ఆపేసేయచ్చు. సో అయితే సింపుల్గా అండి, ఎవరికైనా రెట్రోగ్రేడ్ అవుతుంది అంటే ఒక్కసారి పోస్ట్ ఎజాక్యులేటరీ యూరిన్ టెస్ట్ చేయించుకోండి. దాంట్లో ఏమైనా స్పర్మ్స్ ఉన్నాయి అంటే సో వీళ్ళకి ఎటువంటి ప్రమాదం లేదు, స్పర్మ్స్ లేవు అంటే ఏదైనా అబ్స్ట్రక్టివ్ ఉన్నట్టు. టెస్టిక్యులర్ టోర్షన్ సంకేతాలు ఎలా ఉంటాయి, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో ఎవరికైనా టెస్టిస్ సడన్గా ఇప్పుడు మనకి ఇంజురీస్ వల్లనో లేకపోతే బైక్ డ్రైవ్ చేస్తున్నారు, సైకిల్ డ్రైవ్ చేస్తున్నారు, సడన్గా టెస్టిస్లో సివియర్ పెయిన్ అంటే టెస్టిస్ నార్మల్గా ఫిక్స్ అయ్యేది కొద్ది టర్న్ అయింది అనుకోండి, అది టార్షన్ అయ్యే ప్రమాదం ఉంది. దానివల్ల అది కూడా ఒక ఎమర్జెన్సీ సర్జరీ కింద. సో ఇలా టార్షన్ అయింది అనుకోండి, ఇమ్మీడియట్గా ఓపెన్ చేసి దాన్ని రివర్స్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే కంప్లీట్గా ఇది డెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఆ టెస్టిస్ కంప్లీట్గా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎనీ సివియర్ పెయిన్ ఉంటే ఖచ్చితంగా ఒకసారి స్కాన్ చేసుకోండి. స్కాన్లో టార్షన్ ఉందని తెలిస్తే మాత్రం ఇమ్మీడియట్ సర్జరీ చేయించుకోవాలి, లేకపోతే ఇది పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ అంగస్తంభన సమస్యలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏంటి? సో అంగస్తంభన సమస్యలు ఉన్న ఎవరికైనా కానీ బేసిక్లీ మనం స్టార్ట్ చేసేది మెడికేషన్స్ స్టార్ట్ చేస్తాము. లేకపోతే ఇప్పుడున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ మనం మాట్లాడుకున్నట్టయితే షాక్ వేవ్ థెరపీ అని ఉంటుంది. ఈ షాక్ వేవ్ థెరపీ అనేది చాలా ఎక్స్ట్రాడినరీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అండి. ఎందుకంటే ఈ షాక్ వేవ్ థెరపీ చేసిన తర్వాత ఒక 12 to 16 సెషన్స్ చేసిన తర్వాత వీళ్ళలో కొత్త బ్లడ్ సప్లైస్ మళ్ళీ రీక్రియేట్ అయ్యి వీళ్ళకి అంగస్తంభన మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇదేదో ఎక్స్పెరిమెంటల్ థియరీ కాదండి, ఇది ప్రూవెన్ థియరీ. వరల్డ్ వైడ్ దీన్ని ఇప్పుడు ఇంక్రీజ్ చేస్తున్నారు దీని యూసేజ్. ఇప్పుడు వరకు ఇది ఒక భయం ఉంటుండే, ఇది ఒక షాక్ వేవ్ థెరపీ అంటే ఏదైనా షాక్ లాగా ఉంటుంది. అబ్సల్యూట్లీ షాక్స్ కాదండి, ఇది జస్ట్ అల్ట్రాసౌండ్ వేవ్స్ మన అంగానికి ఒక 120 హెర్ట్జ్ లేకపోతే 160 హెర్ట్జ్లో మనం అంగానికి మనం ఈ వేవ్స్ పాస్ చేసినప్పుడు కొత్త బ్లడ్ వెసల్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల ఎవరికైతే అంగస్తంభన ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళకి ఖచ్చితంగా అంగస్తంభన ఇష్యూస్ కంప్లీట్ 3 to 6 months లోపల కంప్లీట్గా పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కూడా ఫెయిల్ అయితే అడ్వాన్స్ సర్జరీస్ మనం తీసుకునే అడ్వాన్స్ సర్జరీస్ వచ్చాయి, దాన్ని పీనల్ ప్రాస్థెసిస్ సర్జరీస్ అంటాం. అంటే అంగం లోపట్ల అంగస్తంభన అసలు కంప్లీట్గా బ్లడ్ సప్లై సరిగలేదు, ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ ఉంది, లేకపోతే ఆర్టీరియల్ యాబ్సెన్స్ ఉంది, లేకపోతే వీనస్ లీకేజ్ ఉంది. ఇలా రకరకాల కండిషన్స్ ఉన్న వాళ్ళందరికీ లోపల ప్రాసెసెస్ అనేది ఒకటి పెడతాం. జస్ట్ ఇది ఒక చిన్న ఇంప్లాంట్ లాంటిదండి. ఇంప్లాంట్ లాగా మనం లోపల పెట్టిన తర్వాత వీళ్ళకి ఫ్యూచర్లో ఎప్పుడు అంగస్తంభన సమస్యలు రావు. సో ఒక్కసారి స్ఖలనం అయిన తర్వాత కూడా వీళ్ళకి అంగం చిన్నబడిపోవడం ఉండదు. సో వాళ్ళు ఎన్నిసార్లు సెక్స్ చేయాలన్నా ఎటువంటి ప్రమాదం ఉండకపోవచ్చు.
ఓకే. ఈ సర్జరీ ఏదైతే మీరు చెప్పారో పీనల్ ఇంప్లాంట్స్ అనేది ఏ వయసు వాళ్ళకి ఎక్కువ చేయొచ్చు, అంటే ఏ వయసు వాళ్ళైనా చేయించుకోవచ్చా? డెఫినెట్లీ అండి. ఎవరిలో అయినా కంప్లీట్ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ ఉందంటే 20 ఏజ్ గ్రూప్ నుంచి 95 ఏజ్ గ్రూప్ వరకు ఏ ఏజ్ గ్రూప్ అయినా చేయొచ్చు. మేము చేసిన హైయెస్ట్ ఏజ్ మేము 95 ఏజ్లో కూడా చేసాం. సో ఏజ్తో సంబంధం లేదు. ఎవరికైనా అంగస్తమన సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి మంచి సెక్షువల్ లైఫ్లో వాళ్ళకి బెటర్మెంట్స్ కావాలి అనుకున్న అందరిలో ఈ పీనల్ ఇంప్లాంట్ సర్జరీ ఈస్ అన్ ఎక్సలెంట్ సర్జరీ. ఇది సింపుల్, చాలా సైడ్ ఎఫెక్ట్స్ లేని సర్జరీ, కంప్లీట్గా సేఫ్ సర్జరీ. అండ్ దీనివల్ల ఫ్యూచర్లో ఎటువంటి వేరే సమస్యలు రావు. ఎవరికైనా అంగస్తమన ఉంటే ఇది కంప్లీట్గా ట్రీట్మెంట్ చేసే ఏకైక సర్జరీ. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. పిల్లలు సంతానలేమి సమస్యలకు సంబంధించి అలాగే అంగ సంబంధ ఇష్యూలకు సంబంధించి చక్కటి సలహాలు అందించారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ TV5.